చంద్రబాబు బెజవాడ వాసులకు అభయమిచ్చారు అన్నటువంటిది ఇక్కడ కీలకమైన అంశం. జ్యోతి హైలైట్ చేసింది. విజయవాడ వరదల్లో మునిగిపోయి దెబ్బతిన్న వాహనాలు, ఇళ్లలో పరికరాల రిపేర్ల ఖర్చులో కొంత ప్రభుత్వం భరించడంపై ఆలోచన చేస్తున్నామని చంద్రబాబు వెల్లడించారు. 1-2 రోజులు దీని మీద స్పష్టత వస్తుందని చెప్పారు. వరదల్లో ద్విచక్ర వాహనాలు, ఆటోలు, కార్లు తదితర వాహనాలు పెద్ద సంఖ్యలో మునిగిపోయి దెబ్బతిన్నాయి. వీటిలో కొన్నింటికి బీమా ఉంది, కొన్నింటికి లేదు. ఆథరైజ్డ్ మెకానిక్ల వద్ద రిపేర్ చేయిస్తేనే బీమా వస్తుంది. కొందరు యజమానులు తమకు నమ్మకం ఉన్న వారి వద్ద రిపేర్ చేయించుకోవాలని అనుకుంటారు. బీమా లేని వాహనాల రిపేర్లు ఎలాగో ఆలోచించాలి. వాహనాల కంపెనీలతో ఈ విషయం మాట్లాడుతున్నాం. కంపెనీల వద్ద సిఎస్ఆర్ నిధులు ఉంటాయి, వాటి కింద ఉచితంగా రిపేర్లు చేయాలని అడుగుతున్నాం. తక్కువ ఖర్చు అయితే ప్రభుత్వం తరపున మేము పెట్టుకుంటాం, మరీ ఎక్కువైతే కొంత ప్రభుత్వం కొంత యజమానులు భరించేలా ఆలోచన చేస్తున్నాం. వరద ప్రాంతాల్లోని ఇళ్లలో రకరకాల ఎలక్ట్రానిక్ పరికరాలు పాడైపోయాయి, వాటిని ఆ కంపెనీల తయారీదారులు మరమ్మతు చేయాలి. విడిభాగాలు వాళ్ళ వద్దే ఉంటాయి. ఆ కంపెనీలతో కూడా మాట్లాడి తక్కువ ఖర్చుతో రిపేర్లు అయ్యే మార్గం అన్వేషిస్తున్నాం. ఇందులో కూడా వీలైతే కొంత ఖర్చు ప్రభుత్వం పెట్టుకుంటుంది. గ్యాస్ స్టవ్లు కూడా వాటిని కొన్న కంపెనీలు రిపేర్ చేయాలి, వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాం. ఎలక్ట్రికల్, ప్లంబింగ్, కార్పెంటరీ, పెయింటింగ్ వంటి పనులు అర్బన్ కంపెనీకి అప్పగిస్తున్నాం. ఆ కంపెనీకి ఇందులో ప్రావీణ్యం ఉంది. ఇతరత్ర ఎవరైనా ఈ పనులు చేసేవాళ్ళు ఉంటే వాళ్ళని కూడా ఈ కంపెనీకి అప్పగిస్తున్నాం. రేట్లు తక్కువలో ఉండేలా చూస్తాం. ఇవన్నీ 1-2 రోజుల్లో తేల్తాయి. వీటన్నింటిపైన వివరంగా ఒక కరపత్రం తయారు చేసి ఇంటింటికి పంపిస్తామని ఆయన చెప్పుకొచ్చారు. చిన్న వ్యాపారాలు చేసుకునేవాళ్ళు, షాపులు నిర్వహించేవాళ్ళు, పెద్ద వ్యాపారాలు చేసేవాళ్ళు అందరూ నష్టపోయారని, వాళ్ళని తిరిగి ఎలా గాడిలో పెట్టాలన్న దాని మీద బ్యాంకర్లతో మాట్లాడుతున్నామని, కేంద్ర సహాయం కూడా కోరుతున్నామని చెప్పుకొచ్చారు.